నైట్ 11ంటికి మొదలైంది క్యూ, ఇంతవరకు ఇప్పుడు ఏ మూలకే రాలేదు. మరి ఇది ఏమిటో ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. మొత్తం అన్ని కిలోమీటర్లు తిప్పారు బాగా. ఇప్పటికి ఇన్ని గంటలు నడుస్తూనే ఉన్నాం, ఇంతవరకు ఆగింది ఏమీ లేదు. తీసుకెళ్ళి ఆ షెడ్లు అన్నీ వేస్తారు. పసిపిల్లలు వీళ్ళందరూ చాలా పాలు తాగట్లేదు, ఇబ్బందులుగా ఉన్నాయి. ఆ షెడ్లు అన్న పెడతారా అని చూస్తే అక్కడ పెట్టట్లేదు, ఇట్లాగే ఆపేస్తున్నారు. కొంచెం రైల్వే కోడరు ఏం దర్శనం చాలా టైం తీసుకుంటుంది. లోపల ఫెసిలిటీలు ఏం సరిలేవు, బాత్రూమ్లు అన్నీ గలీజ్గా ఉన్నాయి, నీట్నెస్ లేదు. మెయిన్ మేము నైట్ 12 గంటలకు వచ్చాము, ఇవాళకు ఇంకా లైన్లో ఉన్నాం. చేసుకొని పోతున్నాం నాయన. తరం వచ్చాము, శుక్రవారం అంతా ఉండి శనివారం దేవుని దర్శనం చేసుకొని పోతున్నాం. దొడ్లో ఉన్నాము, అక్కడ తూరు పక్క దొడ్డు స్వామి, మాకు చదువుకోలేదు, ఒక పక్క కంపౌండర్ దొడ్లో వేస్తున్నారు. దొడ్లోని వెంకటగిరి మాది. నా పేరు సంతోష్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము వచ్చి 3 డేస్ అయింది. ఇక్కడ ఏంటంటే ఫెసిలిటీ కొంచెం ఇదిగానే ఉంది, కానీ ఆ దర్శనమే కొంచెం చాలా లాంగ్గా పెట్టారు. ఫ్రీ దర్శనం విఐపీస్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నార్మల్ జనాలకి ఇవ్వట్లేదు, అదొకటే కొంచెం ఇది ఉంది. జనాలంటే క్రౌడ్ చాలా ఉంది, 4-5 డేస్ నుంచి క్రౌడ్ అయితే చాలా ఉంది. కానీ దర్శనం అయితే బాగానే జరిగింది. కాకపోతే అది ఆ గుట్టలలో అంత బ్యాక్ సైడ్ నుంచి శిలాతోరణం నుంచి అక్కడ నుంచి రావడం కొంచెం ఇబ్బందిగా అయింది. జనాలు కొంచెం ముసలి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. మాది సత్సాయి డిస్టిక్, హిందూపూర్ తాలూకా. దర్శనానికి వచ్చినాం సార్. నేను నైట్ 12 గంటలకు వచ్చినాము, ఇంకా దర్శనం కాలేదు. మాకు వెయిట్ చేస్తున్నాం దర్శనం కోసం సార్. ఇంకా 24 అవర్స్ పైన పడుతుందని చెప్పినారు సార్ మాకు. ఇంకా సార్ ఏర్పాట్లు బాగున్నాయి సార్, పర్లేదు.